రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ ఆసియాలో రణరంగం కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ నౌ దానికి సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం మనం. ప్రస్తుతం అట్టుడుకుతుంది పశ్చిమ ఆసియా అని చెప్పొచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం మనందరికీ తెలిసిందే. గత 8 రోజులుగా కొనసాగుతూ వస్తుంది. భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకరి నుంచి ఒకరు మిసైల్స్ దాడులు చేస్తున్నారు. ఇరాన్ ఒకవైపు పంజా విసురుతుందని చెప్పొచ్చు. బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. يما شوف غاد 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 يما لا ما امين لكن انا جينا ما امين What the fuck? يما شوف يما لكن انا جينا ما امين What the fuck? يما شوف غاد ما امين لكن انا جينا ما امين נפילה פה. נפילה בת זונה, תראה. נפילה פה. לא מאמין. لكن انا جينا ما امين يما شوف غاد لا ما מאמין لكن انا جينا ما امين נפילה בת זונה, תראה, בבית כנסת. נפילה פה. נפילה בת זונה, תראה, בבית כנסת. נפילה פה. נפילה בת זונה, תראה, בבית כנסת. נפילה פה. נפילה בת זונה, תראה. రైట్ చూస్తున్నాం కదా, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ వర్షం కురుస్తూ ఉంది. ఒకవైపు ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ పౌరులే దాడులుగా చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ వర్షాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోతున్నటువంటి దృశ్యాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా వందల కొద్ది బాలిస్టిక్ మిసైల్స్ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్ చూస్తూ ఉంటే అటాక్స్ కి సంబంధించి యుద్ధం ఏ రకంగా ఏ దారుణ స్థితిలో జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. ఇరాన్ దాడులతో భీతవాహ పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇరాన్ దాడులను ధృవీకరించింది ఒకవైపు ఇజ్రాయిల్. అలాగే ప్రస్తుతం ఐఫాలోని ఒక స్కూల్తో పాటు రెసిడెన్స్ బిల్డింగ్స్ పై కూడా దాడులు నిర్వహిస్తూ ఉంది. ఈ దాడుల నేపథ్యంలో అక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందో అన్న సిచ్యువేషన్ అయితే మొత్తానికి మనకు కనిపిస్తోంది. ఇటు బాక్స్ నెంబర్ 2లో చూస్తూ ఉన్నాం మనము. మిసైల్స్ దాడులతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం కనిపిస్తోంది. బాంబులు పేల్చినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బాక్స్ నెంబర్ 1-2లో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఏమొస్తుందా అని ప్రస్తుతం ఉక్కపట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై భీకర దాడులకు తెగబడుతోంది ఒకవైపు ఇరాన్. మరి కొంచెం శాంతి ఒప్పందం జరుపుకుంటోంది అని అనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈసారిగా ఒక్కసారిగా వందల కొద్ది బాలిస్టిక్ మిసైల్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ వందల కొద్ది ఒక్కసారిగా బాలిస్టిక్ మిసైల్స్ వదిలేసరికి ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోతుందని చెప్పొచ్చు. పౌరులే టార్గెట్గా చేయటం అనేది నిజంగా ఒక ఎలాంటి దృశ్యాలు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రస్తుతం పౌరులకి అటాక్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ఒకవైపు
ప్రాణ నష్టం చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ నౌ మనం చూస్తున్నాము, ఒకవైపు ఇజ్రాయిల్ వాళ్ళకి ఆర్థికంగా కుంగదీయాలనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని బెదిరించే విధంగా, అలాగే ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసే విధంగా చేస్తున్నటువంటి దాడులు అనుకోవచ్చు. కానీ ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్లో ఇటు ఇజ్రాయెల్ పరిస్థితి మాత్రం మామూలు సామాన్య పౌరులపై కూడా పడుతూ ఉంది. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి ఐఫాలోని ఒక స్కూల్తో పాటు రెసిడెన్స్ బిల్డింగ్స్ పై కూడా ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పొచ్చు. రైట్ నో మనకు అందుబాటులో ఉన్నారు మా కొలీగ్ రామ్దాస్. రైట్ నో చూస్తున్న ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు మనం? ఇవాళ యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా ఈ వారం రోజుల వ్యవధిలో భీకర దాడులు అయితే కొనసాగిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా అంటే ఈ 8 రోజులు యుద్ధం జరుగుతుండగా ఇరు దేశాలు అయితే పరస్పరం రెచ్చిపోతున్నాయి. ఇక నిన్న ఇజ్రాయెల్ పై ఇరాన్ విడిచిపడ్డది, మనం సవోక హాస్పిటల్ పై దాడి అన్ని కూడా మర్చిపోతుంది. తాజాగా మళ్ళీ ఇరాన్ మిసైల్ వర్షం కురిపిస్తోంది. హైఫా నగరంపై ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నాయి, బాంబింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైఫా నగరంలో ముఖ్యంగా నివాస ప్రాంతాలే లక్ష్యంగా, అలాగే కొన్ని స్కూళ్లు కూడా ఒక టార్గెట్ చేస్తూ ఈ భారీ మిసైల్ అయితే ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే డజన్ల సంఖ్యలో గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. అలాగే ఇంకా క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ కాలేదు, అంటే ఎంతమంది చనిపోయారు అనేది పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు. కానీ భారీ విధ్వంసమే జరిగినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఓడరేవు నగరమైనటువంటి హైఫాపై ఈ దాడి జరగడంతో ఒకసారిగా భయానక వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఒకటే ఆరోపిస్తుంది, ప్రధానంగా ఇరాన్ పై జనావాసాలపై పౌర స్థావరాలపై దాడి చేస్తూ యుద్ధ నీతిని తప్పుతుంది ఇరాన్ అంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. అంతేకాదు క్లస్టర్ బాంబులను యూజ్ చేస్తూ నగరాలపై విరుచుపడుతుంది. ముఖ్యంగా టెల్ అవీవ్ కావచ్చు, అలాగే ఈ జెరూసలేం, హైఫా ఈ నగరాలపై క్లస్టర్ ను వాడుతుంది. ఇవి ఎక్కువగా వార్ హెడ్స్ ను ఎక్కువ ఎత్తులో తీసుకెళ్లి, అలాగే భారీ మందుగుండు సామాగ్రిని, ఇది చాలా భారీ విధ్వంసాన్ని కలిగించే క్లస్టర్ బాంబులు, ఈ బాంబులు వాడుతున్నట్టుగా ఇరాన్ ఆరోపిస్తుంది. దాంట్లో భాగంగా ఈ నిన్న బీర్షేబా సొరోక ఆసుపత్రిపై కూడా ఇరాన్ దాడి చేసినప్పుడు ఇలాంటివే ఎక్కువగా వాడినట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ ఎంత చేస్తామంటే ఇజ్రాయెల్ ప్రకటించిన, అలాగే అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఇరాన్ అయితే తీవ్ర స్థాయిలో దాడులు పెంచిందని చెప్పాలి. అలాగే ప్రస్తుతం ఈ దాడుల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరి ముఖ్యంగా ఈ దాడులు ఎందుకు హైఫా నగరంపై చేస్తున్నారనేది ఒక ప్రధాన అంశం. ప్రధానంగా ఈ హైఫా నగరంపై ఎందుకు ఈ దాడులు కొనసాగిస్తున్నారనే అంశానికి వస్తే కనుక ఇప్పటి వరకైతే కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఈ క్షిపణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ప్రస్తుతం ఈ దాడులను అడ్డుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఐరన్ డోమ్ కూడా కొన్ని సందర్భాల్లో పనిచేయట్లేదు, ఎందుకంటే అది హైపర్సానిక్ బాలిస్టిక్ మిసైల్స్ కాబట్టి చాలా ఎక్కువ ఎత్తుకు చాలా వేగంగా వెళ్ళి అంతే వేగంగా మళ్ళీ కిందికి నిటారుగా దిగుతాయి. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ రాడార్ కన్నుగప్పి కూడా ఈ బాంబులు అక్కడ పేలుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కొంత నష్టం అయితే భారీగా వాటిల్తున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ టెల్ అవీవ్, హైఫా నగరాలను అయితే లక్ష్యంగా చేసుకొని ప్రధానంగా ఈ డజన్ల కొద్ది క్షిపణులు, డ్రోన్లు దాడి చేసినట్టుగా ఇరాన్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ హైఫా నగరం సంబంధించి ఎందుకు ముఖ్యమంటే కనుక ఇది దేశం ఉత్తరాన ఉన్నటువంటి నగరం, కేవలం జనాభా పరంగా మాత్రమే కాకుండా ఆర్థిక పరంగా కూడా చాలా కీలకమైన నగరంగా చెప్తున్నారు. చాలా హైటెక్ కంపెనీలు ఉన్నాయి అక్కడ, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ అంటే ఉంది. ఇప్పుడు నార్మల్గా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మనం చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ కి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ సంబంధించి ఫైనాన్షియల్గా దెబ్బతీయాలని చూస్తుంది, లేదా మరొకటి ఏదైనా స్థావరాలు ధ్వంసం చేయటం కానీ ఇలాంటివి చేస్తుంది. కానీ ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ప్రస్తుతం పౌరుల మీద, సామాన్య పౌరుల మీద దాడి చేయటం కావచ్చు, ఇటు మీరు అన్నట్టుగా హైఫాకి సంబంధించి రెసిడెన్షియల్ అదేదైనా వాట్ ఎవర్ ఇట్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎవరు కూడా క్లియర్ కట్ గా జడ్జ్ చేయలేకపోయారు. ఇజ్రాయెల్ బెటర్ అని చెప్పలేదు, ఇటు ఇరాన్ బెటర్ అని కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ దృష్ట్యా మనం ఈ పరిణామాలని చూస్తున్నాం, యుద్ధ నేపథ్యంలో పౌరుల మీద పడుతూ ఉండటం కావచ్చు, ఇదంతా చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇరాన్ కి సంబంధించి? అంటే ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా చెప్తుంది, ఇజ్రాయెల్ ఇప్పుడు నిన్న కొన్ని దాడులు, నిన్నని కాదు మొన్నటి నుంచి కూడా చేసిన ప్రతి దాడికి సంబంధించి ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడి నుంచి అందరూ ఎస్కలేట్ అవ్వాలి, అందరూ ఖాళీ చేయాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ గంటల ముందు హెచ్చరించి గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. కానీ ఇరాన్ ఇక్కడ అట్లా లేదు, చాలా క్లియర్ గా ఇక్కడ ఆసుపత్రులు, స్కూళ్ళు,
పౌర నివాసాలపై దాడులు చేస్తున్న పరిస్థితి ఇదంతా కూడా యుద్ధ నీతిని తప్పుతుందంటే ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ దాడులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ అలాగే హైఫా నగరానికి వస్తే కనుక ఎందుకు హైఫా ప్రతిసారి ఎందుకు హైఫా టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. టెల్ అవీవ్ లో భారీ భద్రత ఉంటుంది. టెల్ అవీవ్ లో కాస్త ఐరన్ డోమ్స్ యాక్టివ్ గా ఉన్నాయి. జెరూసలేం లో కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అండ్ యాజ్ వి డిస్కస్ ఆల్రెడీ, సో అక్కడ ఈ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతంలో. హైటెక్ కంపెనీస్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, అలాగే ఇంటెల్ ఉంది. ఇట్లాంటి హైటెక్ కంపెనీలు కూడా హైఫాలోనే ఉన్నాయి. దాంతో పాటు ఇజ్రాయెల్ లో చాలా పెద్ద వాణిజ్య నగరంగా కూడా చెప్తారు. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీస్ కూడా ప్రసిద్ధి చెందింది. సో ఒక రకంగా ఇది ఆర్థిక రాజధానిగా కూడా చెప్తారు ఇజ్రాయెల్ కి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పోర్టు సముద్రం కలిసి వచ్చింది కాబట్టి చాలా అందమైన సుందరమైన నగరంగా కూడా హైఫా అని చెప్తుంటారు. సో ఎక్కువ సంఖ్యలో భారతీయులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే ఈ ఆయిల్ రిఫైనరీలపై కూడా ఇప్పటికే దాడి జరిగింది. ఈ జజాన్ గ్రూప్ నిర్వహించినటువంటి ఈ ఆయిల్ రిఫైనరీపై ఇప్పటికీ ఇరాన్ రాత్రిపూట క్షిపణి గతంలోనే మొన్న పోయిన వారమే చేసింది. పైప్ లైన్లు, ట్రాన్స్మిషన్లు ఇవన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి రిఫైనరీలో. సో ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో మళ్ళీ ఈ పౌర స్థావరాలు అలాగే సివిలియన్స్ టార్గెట్ గా చేసుకొని దాడి చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. అండ్ మరో హైఫాలో మన అదానీ గ్రూప్ కు సంబంధించిన ఒక పోర్టు కూడా ఉంది. దాంట్లో 70% ఒక నౌకాశ్రయం అదానీ గ్రూప్ చేతిలో కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ బహాయి వరల్డ్ సెంటర్ కూడా హైఫా నిలయంగా చెప్తారు. ఇక్కడ కమ్యూనిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ అరబ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. బహాయి కమ్యూనిటీ చెందిన ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా చెప్తున్నారు. సేమ్ మన ఢిల్లీలో లోటస్ టెంపుల్ ఎట్లా ఉంటుందో అక్కడ బహాయి గార్డెన్ అంటూ అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది. సో అది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి బహాయికి. అందుకే బహాయిని ఇరాన్ టార్గెట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కేవలం టెల్ అవీవ్, హఫైనే ఈ నగరాలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వీటిపై దాడులు చేస్తున్నట్టుగానే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే ఇరాన్ దాడులు గతి తప్పుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. క్లియర్ గా హెచ్చరికలు ఏం జారీ చేయట్లేదు. పౌర నివాసాలపై దాడి చేస్తున్నట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఆరోపిస్తుంది. ఏమైనా ఇవాళ 8వ రోజుకు చేరింది. ఇంకా భీకర దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఓవైపు హెచ్చరికలు చేస్తున్నాయి, మరోవైపు ఇరాన్ కి ఎన్నిసార్లు హెచ్చరికలు చేసి అంత రెచ్చిపోయే దూరంలో ఇరాన్ ప్రవర్తించడానికి మనకు అర్థం అవుతుంది. భారీ క్షిపణితో అయితే ఇప్పటికీ విడిచిపడుతుంది. ఇంకా పూర్తి స్థాయి నష్టం వివరాలు తెలియాల్సిందే. Right, Ramdas, thanks for the updates. రైట్, మొత్తానికైతే ఇరాన్ మిసైల్స్ దాడితో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మాత్రం అట్టుడికిపోతుందని చెప్పొచ్చు. పశ్చిమ ఆసియా రణరంగం సృష్టిస్తోంది. ఒకవైపు యుద్ధం చల్లబడుతోంది, యుద్ధం ఇంకా శాంతి ఒప్పందం చేసుకుంటారు అని అనుకుంటున్నటువంటి క్రమంలో వరుసగా మిసైల్స్ దాడులు ప్రయత్నిస్తోంది. ఒకరికి మించి ఒకరు చేస్తూ ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్ చేస్తూ ఉంది. ఒకవైపు హ్యాకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాంకింగ్ సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ఒకవైపు వెళ్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో ఎక్కడికి తగ్గకుండా మన వీడియోస్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రిలీజ్ చేయడం, ఇలా ఒకరి మీద ఒకరు ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇటు డైరెక్ట్గా మిసైల్స్ దాడులు కావచ్చు, ఒక్కరిని మించి ఒకరు చేస్తూ ఉన్నారని అర్థమవుతుంది. మరి 8వ రోజుకు చేరింది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. What the fuck? נפילה בת זונה, תראה, בבית כנסת. נפילה פה. נפילה בת זונה, תראה, בבית